తెలుగు సినీ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన యుగపురుషుడు, తెలుగునాట అన్న అనే పిలుపునకు నిలువెత్తు రూపం, అశేష ఆంధ్రావళి గుండెల్లో తారక మంత్రం, వెండితెరపై దేవుడిగా, రాజకీయాల్లో ప్రజాసేవకుడిగా ప్రభంజనం సృష్టించిన నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా తెలుగుదేశం మహానాడు నేడు ఘన నివాళులర్పించనుంది. సినిమా రాజకీయ రంగాలను శాసించి 296 చిత్రాల్లో నవరస నటన సార్వభౌముడిగా వెండి తెరను ఏలిన ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశారు. ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు వంటి విప్లవాత్మక పథకాలతో పాటు పరిపాలనను ప్రజల చెంతకు చేర్చడానికి 1985లో మండల వ్యవస్థను తెచ్చిన ఘనత ఆయనదే. 1984 పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ సానుభూతి పవనాలు వీచినా ఏపీలో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనంతో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి తొలి ప్రాంతీయ పార్టీగా టీడీపీ చరిత్ర సృష్టించింది. తన 13 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 4 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన కేంద్రంలో కాంగ్రెసేతర నేషనల్ ఫ్రంట్ కూటమికి చైర్మన్గా వ్యవహరించి దేశ రాజకీయాలను సైతం శాసించారు. నటుడిగా పౌరాణిక పాత్రల్లో ఆయన చూపిన నట విశ్వరూపం సామాన్య ప్రజలను మెప్పించడమే కాదు, వారి ఇళ్లల్లో దేవుడి పటాలుగా కొలువయ్యేలా చేసింది. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అనగానే తెలుగు లోగిళ్లకు ఎప్పటికీ గుర్తొచ్చే ఏకైక రూపం నందమూరి తారక రామారావు. 4.5 దశాబ్దాల పాటు వెండితెర రారాజుగా ఏకఛత్రాధిపత్యం చెలాయించారు. కేవలం నటుడిగానే మిగిలిపోకుండా సమాజంలో మార్పు కోసం తపించిన యుగ పురుషుడి కీర్తి అజరామరం. ఢిల్లీ పీఠం ముందు తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న తరుణంలో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్య రథంపై ఊరూరా తిరుగుతూ జనంలో రాజకీయ చైతన్యం రగిల్చారు. కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం దేశ రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతం. ఆనాటి ప్రచార శైలి, ఎన్టీఆర్ వాగ్ధాటి తెలుగు గడ్డపై సరికొత్త రాజకీయ విప్లవానికి నాంది పలికాయి. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే కేవలం 13 నెలల వ్యవధిలోనే ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ కోటలను బద్దలు కొడుతూ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేల పాలన కాదు, ప్రజల పాలన కావాలని ఆకాంక్షించిన ఆయన ప్రజాసేవకుడిగా జన హృదయాల్లో నిలిచిపోయారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లనే సిద్ధాంతంతో పేదల ఆకలి తీర్చడానికి ₹2 కిలో బియ్యం పథకం తెచ్చారు. పేదలకు పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు పంపిణీ చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టం తెచ్చి మహిళా సాధికారతకు ఆద్యుడిగా నిలిచారు. ఎన్టీఆర్ తన 13 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడ్డారు. 1984లో రాజకీయ సంక్షోభంతో ప్రత్యర్థులు అధికారాన్ని లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ద్వారా ఢిల్లీ పాలకుల మెడలు వంచి మళ్లీ సీఎం పీఠాన్ని అధిరోహించిన ధీరుడు ఎన్టీఆర్. నేడు ఆ యుగపురుషుడి 103వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సరిలేరు నీకెవ్వరు తారకరామా పేరిట మహానాడు వేదికగా ఘన నివాళులర్పించనుంది. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చారిత్రక తరుణంలో తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానేతకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా పసుపు శ్రేణులు ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నాయి.